హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వెహికల్తో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ. అండ్ మనం ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చి 2024లో ట్రయంఫ్ స్పీడ్ 400తో పాటు మనకి ట్రయంఫ్ స్పీడ్ T400 అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం, స్పెసిఫికేషన్ అండ్ రైడ్ రివ్యూ అండ్ ఫ్యూచర్స్తో పాటు. అండ్ మనం ఈ వెహికల్ చూసుకుంటే కూడా ప్రీవియస్ మోడల్ ఏదైతే ట్రయంఫ్ స్పీడ్ 400తో పాటు మనకి 2024లో అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట వెహికల్ వచ్చేటప్పుడు కంప్లీట్గా. అండ్ కంప్లీట్గా మీకు లుక్ వైజ్గా చూసుకుంటే కూడా మనకి న్యూ డిజైన్తోనే చెప్పుకోవచ్చు. T400 వచ్చేటప్పటికి ఏదైతే మన ప్రీవియస్ మోడల్ చూసుకుంటే స్పీడ్ 400కి దీనికి మనకి కంపారిజన్ చేసుకుంటే కూడా ఎక్కువ మనకి ఫ్యూచర్స్ అయితే ఇవ్వలేదు. కొంచెం మనకి ఏదైతే ఇంజన్ చేసుకున్నా సేమ్ ఇంజన్ అయితే వస్తుంది అనమాట. పవర్ అండ్ టార్క్ కొంచెం లోగా ఉంటుంది. అండ్ మనకి ఓవరాల్గా చూసుకున్న ట్రయంఫ్ స్పీడ్ T400 వచ్చేటప్పుడు లోయెస్ట్ ప్రైస్లో మనకి రావడం జరుగుతుంది అనమాట. అండ్ మనకి ట్రయంఫ్లో వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ చూసుకుంటే హైయర్ అండ్ ప్రైజెస్లో అయితే మనకి అవైలబుల్ ఉంటాయి కాబట్టి. అండ్ కంప్లీట్ వెహికల్ ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే రైడ్ రివ్యూతో కూడా మనకి కంప్లీట్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో అయితే. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో అయితే. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ మన ఈ వెహికల్ రివ్యూ చేయడానికి ఇచ్చిన వాళ్ళు ట్రయంఫ్ షోరూమ్ వాళ్ళు మదిలపాలెం బ్రాంచ్ అనమాట. అండ్ కంప్లీట్ మీకు ప్రైస్ డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ లొకేషన్తో పాటు. అండ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ వెహికల్ రివ్యూ కావాలన్నా సరే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇంటూ ద వీడియో. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ మన దీంట్లో చూసుకుంటే డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు 300mm డిస్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా 230mm డిస్క్ అయితే ఇచ్చారనమాట. మోనోసాక్ సస్పెన్షన్ కాబట్టి మన ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ మీకు ఫ్రంట్ టైర్ సెక్షన్ వచ్చేటప్పుడు 110/70 వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా 140/70 టైర్ని ఇచ్చారనమాట. అండ్ కన్సోల్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు మనకి దీంట్లో డిజిటల్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉన్నదనమాట. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి ఆల్మోస్ట్ మీకు కన్సోల్ డీటెయిల్స్ చూసుకుందాం. అండ్ మనం చూసుకుంటే కన్సోల్ ఒకసారి వెహికల్ లాంచ్ చేయగానే 1 స్వైప్ అప్ అయితే అవుతుంది అనమాట వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ మన దీంట్లో చూసుకుంటే ట్రాకోమీటర్ అయితే ఉన్నది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు వెహికల్లో వచ్చేటప్పటికి. అండ్ స్పీడోమీటర్ ఇండికేషన్, ABS ఒక ఇండికేషన్ అయితే వస్తుంది, హజర్ లైట్ ఇండికేషన్, పెట్రోల్ ఇండికేషన్ అయితే ఉన్నది. అండ్ మనకి అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏదైతే బ్లూటూత్ కనెక్టివిటీ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, హై బీమ్ అండ్ లో బీమ్. అండ్ ఇక్కడ చూసుకుంటే పాస్ స్విచ్ని అయితే ఇవ్వడం జరిగింది ఏదైతే మనకి ఇండికేషన్ చూసుకుంటే. అండ్ హార్డ్వేర్ అండ్ లెఫ్ట్ సైడ్లో హజర్ లైట్ స్విచ్ని అయితే ఇచ్చారు. అండ్ కిల్ స్విచ్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఒకసారి ఎగ్జాస్ట్ యొక్క సౌండ్ అయితే విందాం ఎలాగ ఉన్నదో. అండ్ ఇంజిన్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్తో వస్తుంది. అండ్ మాక్సిమం పవర్ చూసుకుంటే 30 PS అయితే వస్తుంది. అండ్ 7000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మీకు అరౌండ్ మీకు చూసుకుంటే 36 Nm అయితే ఆఫర్ చేస్తుంది. RPM వచ్చేటప్పుడు 5000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అరౌండ్ మీకు చూసుకుంటే కూడా మీకు రైడ్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు అరౌండ్ మీకు 390 km వరకు లాంగ్ రైడ్ అయితే చేయొచ్చు. అండ్ టాప్ స్పీడ్ వచ్చేటప్పుడు 135 km టాప్ స్పీడ్ అయితే మెయింటైన్ చేయొచ్చు అనమాట. అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు సిట్టింగ్ పొజిషన్ చూసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ చాలా మీకు కుషన్ చూసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ కుషన్ అయితే ఉన్నదన్నమాట. ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే 806 mm సీట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మన ట్యాంక్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ట్యాంక్ వచ్చేటప్పుడు 13 లీటర్స్ ట్యాంక్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అరౌండ్ మీకు 25 to 30 km వరకు మీకు మైలేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ మనకి కంపెనీ క్లైమ్ చేసేది వచ్చి చూసుకుంటే ట్రయంఫ్ యొక్క లోగో అయితే ఆఫర్ చేస్తున్నారు. లాంచ్ చూసుకుంటే అప్పుడు ఏదైతే లైటింగ్ చూసుకుంటే LED లైట్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. అండ్ డిజైన్ కూడా చాలా బాగుందని చెప్పమాట. ఏదైతే మనకి ట్రయంఫ్ లోగోతో మనకి LED లైట్ ఫినిషింగ్ రెడ్డిష్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే మన పైన మన బ్యాక్ సైడ్ పట్టుకోవడానికి అయితే మనకి ఇక్కడైతే మనకి ఒక గార్డ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. LED లైట్స్ ఫినిషింగ్ అయితే వచ్చింది సైడ్ హెడ్డింగ్. అలాగే మనకి ఓపెన్ చైన్ డ్రైవ్ అయితే ఉన్నదన్నమాట. ఎవ్రీ 500 km ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల మీకు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళు మాత్రం కంపల్సరీగా మీరు క్లీన్ చేసుకుంటే స్మూత్ రైడ్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఏదైతే వెహికల్స్లో చూసుకుంటే కూడా మనకి ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే చైన్ డ్రైవ్ అయితే ఆఫర్ చేస్తారు. అండ్ మన దీంట్లో వచ్చేటప్పుడు కూడా మనకి రైట్ సైడ్లో అయితే ఉన్నదన్నమాట చైన్ డ్రైవ్ వచ్చేటప్పటికి. అండ్ బ్యాక్ సైడ్లో మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేటప్పుడు డిస్క్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మెయిన్ ఎగ్జాస్ట్ చూసుకున్నా కూడా మనకి ఏదైతే మనకి చూస్తే ఇక్కడ ఐరన్ ఎగ్జాస్ట్ని అయితే ఇవ్వడం జరిగింది మనకి టోటల్గా చూసుకుంటే కూడా. అండ్ మనకి ఇంజిన్ దగ్గర నుంచి టోటల్గా మనకి ఎగ్జాస్ట్ అయితే రావడం అయితే చూపిస్తున్నారు మీకు ఇక్కడ చూసుకుంటే. అండ్ మనకు ఏదైతే ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్పెషల్లీ కూడా మనకి 400cc ఇంజిన్ కాబట్టి మీరు చాలామంది మనకి స్క్రాంబ్లర్ ఒకటి ఉన్నది మనకి దీంట్లో వచ్చేటప్పటికి. అండ్ T400
కూడా లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి చాలా కంఫర్టబుల్ లాంగ్ రైడ్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా T400 2024 మోడల్ అయితే రివ్యూ ఇది ఫ్రెండ్స్. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి చూసుకుంటే బెటర్ మనకి లోయెస్ట్ ప్రైస్లో మనకి బెస్ట్ ఫ్యూచర్స్తో మనకైతే ఉన్నదన్నమాట. వెహికల్ వచ్చేటప్పుడు ట్రయంఫ్ T400 వచ్చేటప్పటికి ఏదైతే మనకి స్పీడ్ 400కి దీనికి చూసుకున్నా అండ్ కొంచెం చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి, మరి ఎక్కువ డిఫరెన్సెస్ లేవు. అండ్ కంప్లీట్గా మీకు ట్రయంఫ్ స్పీడ్ 400కి అండ్ T400కి రివ్యూ కావాలంటే మనకి ఏదైతే మనకి కంప్లీట్ డీటెయిల్స్ నేను తప్పకుండా ట్రై చేస్తాను. రెండింటికి కూడా మనకి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అండ్ ఓవరాల్గా మనకి రైడింగ్ వీడియో అయితే చూద్దాం. అండ్ రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నదో కూడా కంప్లీట్గా అయితే మన రైడింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కూడా ప్రీవియస్ మోడల్ ఏదైతే మనకి స్పీడ్ 400 యొక్క రైడింగ్ పర్ఫార్మెన్స్ ఎలాగుందో కూడా సేమ్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోవచ్చు. మనకి ఎక్కడ కూడా వైబ్రేషన్స్ అన్నది కానీ చాలా అసలు వైబ్రేషన్స్ అనేది చాలా తక్కువ వైబ్రేషన్స్ అనేది చెప్పుకోవచ్చు T400 వచ్చేటప్పటికి. అండ్ అలాగే మనకి ఏదైతే మనకి ఫ్రంట్ సస్పెన్షన్ కానీ మనం చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ 43mm అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట సస్పెన్షన్ వచ్చేటప్పటికి. అలాగే బ్రేకింగ్ సిస్టమ్ కూడా మనకి చాలా బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో వచ్చేటప్పుడు మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు 300mm అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 230mm డిస్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు, కాబట్టి మీరు చాలా కంఫర్టబుల్ స్మూత్ రైడ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు మనకి ఏదైతే స్క్రాంబ్లర్ వెహికల్ ఉన్నదో చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, కానీ మన T400 కూడా చాలా కంఫర్టబుల్ అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది T400 కూడా. ఏదైతే మనకి ఆ స్క్రాంబ్లర్ యొక్క ఫినిషింగ్ అయితే ఉంటుందో లుక్ వైజ్గా చూసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది, కానీ మనకి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు మనకి T400 వచ్చేటప్పటికి. అలాగే మీరు చూసుకుంటే ఏదైతే బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకి మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మన దీంట్లో వచ్చేటప్పుడు మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి, మనకి ఎల్లో వీల్స్తో వస్తున్నాయి కాబట్టి. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేటప్పుడు 110/70 వస్తుంది, అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 140/70 టైర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ట్యాంక్ కెపాసిటీ దగ్గరకు వచ్చేటప్పుడు 30 లీటర్స్ని అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ మైలేజ్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు అరౌండ్ మీకు 25 నుంచి 30 కిలోమీటర్స్ వరకు మీకు మైలేజ్ అయితే వస్తుంది మనకి. ఎందుకంటే మనం చూసుకుంటే దీంట్లో వచ్చేటప్పుడు 400cc వెహికల్ కాబట్టి అరౌండ్ మీకు మైలేజ్ అయితే అలాగే వస్తుంది కాబట్టి. అండ్ మన ఏదైతే LED విషయం దగ్గరకు వచ్చేటప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా LED లైట్స్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన కన్సోల్ గురించి అయితే మాట్లాడుకోవాలి, ఎస్పెషల్గా దీంట్లో చూసుకుంటే కూడా బ్లూటూత్ కనెక్టివిటీ కానీ అలాగే మన దీంట్లో డిజిటల్ కన్సోల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఏదైతే మన స్పీడ్ 400లో సేమ్ ఫ్యూచర్స్ మన కన్సోల్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కానీ మంచి ఫ్యూచర్స్ అయితే ఇచ్చారు T400. అండ్ మనకి ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే కూడా మీకు ఏదైతే మనకి ప్రీవియస్ మోడల్లోని స్పీడ్ 400 అవ్వచ్చు, స్క్రాంబ్లర్ 400 కావచ్చు, అండ్ మనకి హై రెండ్ ప్రైజెస్లోనే వస్తాయి కాబట్టి ఈ రెండు కూడా మనకి మిడ్ రేంజ్లోనే వచ్చాయి కాబట్టి. అండ్ T400 కూడా లోయెస్ట్ ప్రైస్లోనే మనకి రావడం జరిగింది అనమాట. అండ్ రైడింగ్ విషయం దగ్గర చూసుకుంటే కూడా చాలా స్మూత్ రైడ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళేలో చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే అనుకోవచ్చు. ఎస్పెషల్లీ మనకి ట్రయంఫ్ వెహికల్స్ని ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళకైతే కంఫర్టబుల్గా అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది రైడ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కూడా లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు. అండ్ మన దీంట్లో చూసుకుంటే కూడా బ్యాక్ సైడ్ చూసుకుని మోనోసాక్ సస్పెన్షన్ ఇవ్వడం కానీ అండ్ కంప్లీట్గా టైర్స్ చూసుకున్నా కూడా మనకి అలాగే ఓవరాల్గా వెహికల్ లుక్ వైజ్గా చూసుకున్నా కూడా మంచి వెహికల్ అని చెప్పుకోవచ్చు. ట్రయంఫ్ నుంచి మంచి ఏదైతే 400ccలో మంచి కాంపిటేటర్ వెహికల్ అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు సెగ్మెంట్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని 400 వెహికల్స్లో మనకి బెస్ట్ ప్రైస్కి అయితే రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పుడు 2,17,000 అయితే మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉన్నదన్నమాట. దీంట్లో వచ్చేటప్పుడు లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే వస్తుంది అనమాట. అండ్ 4 valve సింగిల్ సిలిండర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మాక్సిమం పవర్ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ చూసుకుంటే 30 PS అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ 7000 RPM అయితే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అండ్ టార్క్ విషయం అయితే వచ్చేటప్పటికి మీకు 36 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ మీకు రైడింగ్ రేంజ్ చూసుకున్నా కూడా 390 km అయితే రైడింగ్ రేంజ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి అరౌండ్ మీకు 140 to 135 వరకు ఉంటుంది టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి. లుక్ వైజ్గా చూసుకున్నా కూడా మంచి వెహికల్ అని చెప్పుకోవచ్చు. ట్రయంఫ్ నుంచి మంచి ఏదైతే 400ccలో మంచి కాంపిటేటర్ వెహికల్ అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు సెగ్మెంట్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని 400 వెహికల్స్లో మనకి బెస్ట్ ప్రైస్కి అయితే రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పుడు 2,17,000 అయితే మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉన్నదనమాట. అండ్ కంప్లీట్గా మనకి ఇవాళ రివ్యూ చేయడానికి ఇచ్చింది అయితే మనకి మదిలపాలెం ట్రయంఫ్ షోరూమ్ వాళ్ళు. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు కంటిన్యూ అవ్వచ్చు అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు అనమాట. అండ్ ఓవరాల్గా వీడియోలో అయితే మనం చూసుకుంటే రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. మనకి మంచి ప్రైజ్లో అయితే రావడం జరుగుతుంది అనమాట T400 అయితే. అండ్ దీనికి మనకి స్పీడ్ 400కి పెద్ద ప్రైజ్ వేరియేషన్ అయితే లేదు, కానీ కొంచెం ఒక 15,000 అరౌండ్ మనకి డిఫరెన్స్ అయితే ఉన్నదనమాట. అండ్ పర్లేదు మంచి మనకి ఏదైతే కొంచెం ఎఫెక్ట్ చేయగలరు అయితే మనకి స్పీడ్ 400 తీసుకుంటే బెటర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఓకే పర్లేదు మనకు ఎక్స్పీరియన్స్ వైజ్గా బాగుంటుందంటే మాత్రం T400 కూడా ఒక మంచి చాయిస్ అనే చెప్పుకోవచ్చు. 400ccలో బెస్ట్ సెగ్మెంట్ వెహికల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ప్రైస్ విషయంలో చూసుకున్నా కూడా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది T400 వచ్చేటప్పటికి.
ఫ్రెండ్స్ ఓవరాల్గా T400 2024 మోడల్ రివ్యూ అయితే ఇది ఫ్రెండ్స్. అండ్ మీకు ప్రైస్ డీటెయిల్స్ అండ్ మనకి షోరూమ్ డీటెయిల్స్ అనేది కూడా కంప్లీట్గా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే కంటిన్యూ అవ్వచ్చు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. అలాగే మనకి ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై హింద్.